కానీ సార్ ఒక మాట, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులపైన దాడులు జరుగుతున్నాయని చూసినా సోషల్ మీడియాలో. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నిజమేనా అది? జరిగినాయండి, అంతకు ముందు కూడా జరిగినాయి. ఇవాళ సరే ఆయన స్పందించవచ్చు, నేను దాని గురించి రాజకీయ నేను ఎందుకు పర్టికులర్గా వ్యాఖ్యలు ఆయన మీద కాదు, ఇది మాత్రం నాకు బాధ కలిగింది. ఎందుకంటే నన్ను తెలంగాణ ఈయన ఎక్కడ ఉన్నారండి అసలు? ఒక మాట కేసీఆర్ గారిని తిడతానికి తెలంగాణ ప్రజలు కోస్తా జిల్లాలో వచ్చి భూములు కొనుక్కున్నది లేదు, ఆడొచ్చి వ్యవసాయం చేసి మరి చేసిండో నాకు తెలియదు. కానీ ఆయన నియోజకవర్గంలో ఒక వీడియోలు చూసాడు. ఆయన నియోజకవర్గంలో దళితులపైన దాడులు జరిగినప్పుడు సినిమాలో ప్రజల కష్టం వస్తే హీరో వస్తాడు, ఈయన శ్రీకాకుళం పోతే ఏం పిల్లడో ఏం వస్తామని పాటలు పాడిండు. అక్కడ తెలంగాణలో మీటింగ్లు పెడితే కనుక తెలంగాణ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆంధ్ర వాళ్ళకి సుక్కలు చూపిస్తారు ఆంధ్ర నాయకులకి. ఆయన ఏమన్నాడు, నేను ప్రశ్నిస్తాను సామాజిక న్యాయం అని మాట్లాడే అతను తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక వివక్ష పైన ఎందుకు స్పందించట్లేదు? అంటే పని ఒత్తిడిలో ఉన్నారా ఏమి? ఇప్పుడు బాగానే ఉన్నా, దాదాపు 8 నెలల పాటు హైదరాబాద్లో సినిమా షూటింగ్లో ఉన్నారని, 8 నెలల ఆయన కార్డు కానీ అక్కడ కెమెరా రికార్డింగ్ చూసినా సరే కనీసం 2 రోజులు పొద్దున్న సాయంత్రం వరకు, పొద్దున్న 10 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులు కూర్చున్న సందర్భాలు లేవని సెక్రటరియట్లో ఇంతకుముందు ఆరోపణలు చేశారు ప్రతిపక్ష పార్టీలో. హౌ ఫార్ ఇట్ ఇస్ టు డిఫరెంట్. కానీ ఆయన ఇష్టం అండి, సినిమాలు చేయడం తప్పేం కాదు. అద్భుతమైన సినిమా, చాలా అద్భుతంగా సినిమా ఉంది. ఓజీ కూడా అద్భుతమైన సినిమాలు, ఇంకా 2-3 ఉన్నాయి సినిమాలు వచ్చేవి, చేస్తారు, తప్పేం లేదు. కానీ ఏంటంటే అది రాజకీయంగా ఆయన స్పందించడం జరిగింది దాని మీద. కానీ అప్పుడు సుగాలి పీతి కేసు మీద స్పందించడం జరగలేదు. ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం. కానీ బట్ అన్ఫార్చునేట్ నేను ఏమన్నా క్యాజువల్ రెఫరెన్స్ అని ఆయన అనుకున్నా, ఒకవేళ చేశారనుకున్నాం. కోమటిరెడ్డి గారు ఏంటంటే మాట్లాడేది, సినిమాలు ఆప్ చేస్తారా ఏందండి? అక్కడ సినిమా టోపోగ్రఫీ అయితే సినిమాలు ఆప్ చేస్తారా? ఏదో ఛత్రపతి అనుకున్నారా? మరి ఆయన ఓకే, ఆయన సారీ చెప్తారనుకున్నాం. మరి కోస్తా రాయలసీమ ప్రజల మీద మాట్లాడిన నాయకులందరి చేత సారీ చెప్పించి ముక్కుని ఆలకాయిస్తారా ఏంటండి? వన్ సైడ్ ఆయన మాట్లాడితే సారీ చెప్పాలి, మరి తెలంగాణ నాయకులందరి చేత సారీ చెప్పిస్తారా కోమటిరెడ్డి గారు? అంటే ఎప్పుడు చెప్పాలి సారీ? దేనికి? డేట్లు ఇద్దరు ఆల్ డిసైడ్ చేసుకున్నాం. అది కాదు, రాజకీయాల్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు జంప్ ఇటువైపు వచ్చారు. మళ్ళీ తెలంగాణ ప్రజల బ్యాన్ అంటే నేను అది కూడా ఎవరు మొత్తం సినిమాలు అంటే ఆయన ఒక్కని సినిమాల విషయంలోనే వాళ్ళు అంటున్నట్లు బహుశా ఒప్పుకోను. ఎందుకంటే నేను కోమటిరెడ్డి గారితో మాట్లాడతాను. ఆయన తీసుకెళ్ళి హరిహర వీరమల సినిమా, హరిహర వీరమల సినిమా, ఫోన్ చేయండి ఒకసారి. హరిహర వీరమల సినిమా ఉంది కదా ఆయనకి. అవును సార్, మీరు ఫోన్ చేయండి, అడగండి. మరి ఎందుకండి మీరు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు ఏమిటి అని అడగండి, చూద్దాం ఏమంటారు, తెలుస్తుంది కదా. అంటే ఆయన ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? నేను చూసిన స్టేట్మెంట్ చూసిన అందరి సినిమాలు అనలేదు, తెలంగాణ ప్రజలను అవమానించారు కాబట్టి అని వారు అన్నారు. వారే కాదు, మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా ఇంకొంతమంది మంత్రులు వారందరూ అన్నారు ఆ మాట. ఎవరండి? మంత్రులందరూ కూడా ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టినారు. తెలంగాణ ప్రజలను అవమానించడం ఇది ముమ్మాటికి ఈ పద్ధతి కాదని చెప్పారు అందరూ. ఏదండి మరి మాట్లాడండి, ఏమంటారు చూద్దాం. సరే మాట్లాడతాను, చేస్తాను. కాదు ఆన్లో ఉంచండి, ఎందుకంటే తెలియదు కదా, ఫోన్ చేస్తే మాట్లాడదాం మనం. అంటే మీరు వాడు అనడాన్ని సరే సైలెంట్ తీసాను. సరే కమింగ్ బ్యాక్, నేను అందేంటంటే ఆయనకి గనక హరిహర వీరమల అని సినిమా వచ్చింది, అది 4 సార్లు ఒకే రోజు వేసి చూపిస్తాను, లేదా అత్తారింటి దారేది, అప్పుడు ఆయన ఈ సినిమా మా గ్రహించి డెఫినెట్గా ఒప్పుకుంటారు. మీకు అర్థం వ్యంగ్యంగా అన్నాను అనుకోండి, సినిమాల మీద ఎందుకండి, అవసరమైతే కళ్యాణ్ గారు ఉచితంగా సినిమాలే చూపిస్తారు. ఆయన అన్నారు కదా, నాకు తేడా వస్తే ఉచితంగా సినిమాలు చూపిస్తాను. సినిమాల మీద అనవసరం, సినిమాలుగా గమనిద్దాం. కానీ ఆయన తెలంగాణ సమాజాన్ని అవమానించేటట్టు ఏ సినిమా తీయలేదు ఏ రోజు కూడా. ఆ మాట ఎవరని లేదు కదా. అందుకని సినిమాల మీద ఏ మాట అయితే అన్నారో దాని సినిమాలు ఎవరో ప్రొడ్యూసర్ తీస్తే దాని గురించి ఎందుకండి, అది తప్పు అంటా నేను. సినిమాలు నేను అనేది మీరు గౌరవం మాట్లాడతాను. సినిమాలు గౌరవించుకున్నాం. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, ఆయన ఇలా కాదండి అలా చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు. సరైనది కాదన్నారు, సహజమైన స్పందన అది. అవును, తప్పు ఆ మాత్రం ఉండాలి, బట్టిగా తప్పులేదు. కానీ ఒక ప్రాంతాల మధ్య విద్వేషాన్ని తెచ్చగొట్టే ఉద్దేశాన్ని ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిద్దాం. ఎక్కడైనా సరే ఇవాళ తెలుగు జాతి ఇవాళ ఇద్దరు కలిసి పోరాడాల్సిన విషయాలు చెప్తాను. సింగరేణి కాలేజీని భూగర్భంలో చేసుకుని ఒక దాన్ని గుమా వ్యాపారులకు అప్పచెప్పేటట్టు ఉంటే కనుక ఖచ్చితంగా వ్యతిరేకంగా నిలబడాలి తెలుగు బిడ్డ అయితే.
విశాఖ స్టీల్ కర్మాగారాన్ని అమ్మేస్తున్న తెలుగు బిడ్డ అయితే మనం కలిసి పోరాడాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకండి ఇవాళ తెలంగాణకు జరుగుతున్న దారుణం అన్యాయం 11.5 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంటే దాని మీద తెలుగు బిడ్డగా గళమెత్తాల్సిన కళ్యాణ్ గారు ఎందుకు గళమెత్తట్లేదు? ₹1,00,00,000 తెలంగాణకు బడ్జెట్ బహుశా ఆయన తెలిసి ఉండదు. ఆయన హరిహర వెర్మెల్లో ఆ రోజు బిజీగా ఉంటారు. తెలంగాణలో ఆయన గుర్రం వేసుకెళ్తున్న సినిమా మాత్రం అద్భుతం అండి, మీరు చూడాలి ఒకసారి. తెలంగాణలో ₹1,00,00,000 పెంచి బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో పెంచి వీళ్ళ ఉత్తర ఆర్య సనాతనవాద గుజరాతీ బ్యాచ్, ఎందుకంటే ఆదాని గారు వాళ్ళిద్దరు మనుషులు ఈ దేశాన్ని శాసిస్తున్నది ఏకచిత్తాధిపత్యం, అశ్వమేధ యాగం వదిలిపెట్టారు. ఆ అడ్డొచ్చిన సాధించుకుని వెళ్ళిపోతామే. నేను అడుగుతున్నాను, ₹1,00,00,000 పెంచితే మీకు కనపడలేదండి? మరి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో ఉంది కదా. అదే వాళ్ళు గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు క్రితం సంవత్సరం కంటే. తెలంగాణ పెంచింది 1,00,00,000. విచిత్రం ఏంటంటే తెలంగాణకు రికార్డ్ బడ్జెట్ అని పేపర్లో వస్తే చప్పట్లు తెచ్చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఆ 2 రాష్ట్రాలకి కలిపి 61,000 కోట్లు కేటాయించి మన రాష్ట్రాలకు 14,000 కోట్లు, తెలంగాణకు అది 5,337 కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితులు ఉంటే ఎందుకని మాట్లాడట్లేదు సమాజం? కృష్ణా జలాల విషయంలో 2 రాష్ట్రాలకి నమ్మక ద్రోహం చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు సమాజం? చాలా బాధగా ఉంది. తెలుగు జాతి ఒక్కటే వాసిన తరుణం ఇది. ఆయన సినిమాలు తీస్తుంది ఎలాంటి సినిమాలు తీయాలి తెలుసా? ఇవాళ ఉత్తర ఆర్య సనాతనవాదం మీద, మగధ సామ్రాజ్యం మీద జయించిన కోటిలింగాలు, బహుశా ఆయనకు తెలిసి ఉండదు కోటిలింగాలు ఎక్కడో, కోటిలింగాల, అమరావతి, ఇప్పుడు ధాన్య కటకం, ఈ 2 రాజధానిగా పరిపాలించిన ఆంధ్ర శాతవాహనులు మగధ సామ్రాజ్యం జయించారు. ఇప్పుడు ఢిల్లీ లేదండి, 1000 మంది కూడా ఉన్నారు అస్తింపురంలో. మగధ సామ్రాజ్యం జయించి వచ్చిన చేతులు గుర్తు తెచ్చుకోండి. గుజరాత్ని జయించారు ఆంధ్రులు, ఆంధ్ర శాతవాహనులు, తెలుగు వాళ్ళు ఒకటే కదా, ఏదైతే ఏమైంది జయించారు, గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తెలుగు వాళ్ళంతా ఒకటే, ఢిల్లీలో తాకట్టు పెడతారు కొంతమంది తీసుకెళ్ళి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నా తెలియదు, మోడీ గారి మీద ఎన్నో వచ్చారు. అరే మీరు తలకిందుగా తప్ప చేసినా సరే, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. 80% సబ్సిడీ వస్తే 40-30 ఉచితంగా వచ్చే సెమీ కండక్టర్ ఇండస్ట్రీని తెలంగాణలో రాకుండా అడ్డుకుని పక్క రాష్ట్రాలకు ఇమ్మని చెప్పారంట. అంటే తెలంగాణలో రానివరా మోడీ గారు? తలకిందుగా తప్ప చేసిన అడ్డం కొడుతున్నారు. ఇంకోటి చెప్తాను, తెలుగు, ఆంధ్ర, కోస్తా రాయలసీమ ఎలాంటి సౌహార్ద సంబంధాలు ఉండాలి తెలుసా? రాజకీయంగా కాదు, ఆర్థికంగా కూడా. మా గర్భం, ఎస్, మేమున్న ఊళ్ళో, మేమున్న చదువుకున్న ఊళ్ళో ఓఎన్జీసీ చేసి మాకు ఆట లేకుండా చేశారు, షెడ్ వేసి మా గ్రౌండ్ ఆక్యుపై చేసి. అయినా సరే ఆ గ్యాస్ ఉంది చూసారా, నేను అనలేదు, గౌరవనీయ గుజరాత్ ఉన్న మోడీ గారు వచ్చి తెలంగాణలో వచ్చి ఆ గ్యాస్ని తెలంగాణలో కూడా ఇస్తాం, ₹100 చొప్పున. మీరు అందరూ గ్యాస్ వాడుతున్నారు కదా ఇంట్లో, మధ్యతరగతి వాళ్ళు, ఏదో ఎగువ మధ్యతరగతి దిగువ తరగతి, గ్యాస్ని మీకు అన్లిమిటెడ్గా కదే, ఒక గ్యాస్కి మా భూగర్భంలో ఉన్న గ్యాస్, మా భూగర్భంగా తెలుగు జాతి భూగర్భంలో ఉన్న గ్యాస్, దాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇచ్చిన తర్వాత బయటకి ఇమ్మని చెప్తున్నా. ఎస్, నా డిమాండ్ అది. ప్రతి ఇంటికి మీరు హామీ ఇచ్చారు, మీరే వాళ్ళు దోచుకుపోతున్నారు మీ గుజరాత్కి, ఉత్తరాదికి. ఎస్, శ్రీకాకుళంలో ఉన్న గ్యాస్ని మీ గుజరాతీ మారవాడి వ్యాపారులు అక్కడ పట్టుకుపోతున్నారు. తెలంగాణకు రావాల్సిన గ్యాస్ని ఇక్కడ ఇచ్చి, ఇక్కడ ఇంటింటికి ఇవ్వాల్సిన గ్యాస్ని తీసుకెళ్ళి అక్కడ పట్టుకుపోతూ ఉన్నారు. ఇంత దుర్మార్గం చేస్తూ ఉంటే, తెలుగు జాతి అంటే ఖచ్చితంగా ఇక్కడ రెండు రాష్ట్రాలకే న్యాయం చేసుకుంటూ ఉంటే కలిసి పోరాడాల్సిన అవసరం. ఢిల్లీలో తలకాయ తాకట్టు పెట్టే నాయకులు కాదు కావాల్సింది మనకి, వాళ్ళ చెప్పులు మోయాల్సిన నాయకులు కాదు కావాల్సింది మనకి. ఆత్మగౌరవంతో నిండబాల్సిన తెలుగు జాతి ఉండాల్సిన దానిలో ఎందుకంటే ఒకరికొకరు తగులు పెట్టుకుంటారు. ఇవాళ ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి 2 రాష్ట్ర ప్రభుత్వానికి గట్ల మీద కొట్టుకునే దిక్కుమాల పరిస్థితి కల్పించింది గుజరాతీ పాలకులు కాదా? 6 నెలలలోపు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే పరిష్కరించాల్సి. ఎస్, ఓ తమ్ముడు, నా తమ్ముడు అండి అన్నో, తెలంగాణ ఒక టీఎంసీ ఎక్కువ తీసుకుంటాడు, 1000 కోట్లు ఎక్కువ వస్తుంది ఉమ్మడి ఆస్తులు. అదే తేల్చాలి కదా, ఎన్నాళ్ళు పెడతారు అంటే అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళు రెచ్చగొడతాను. కేసీఆర్ గారు వాడుకోవచ్చు దాన్ని, రేవంత్ రెడ్డి గారు వాడుకోవచ్చు, అవతల కళ్యాణ్ బాబు గారు వాడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండదులేండి, ఆయన వాడుకోండి. ఎందుకంటానంటే ఆయన 2 కళ్ళు. అవతల ఇంకో నాయకుడు వాడుకోవచ్చు, లోకేష్ గారు వాడుకుంటాను చూస్తారు, ఎందుకంటే ఆయన కేవలం ఉత్తరాది సనాతనవాద ప్రభావంలో ఉన్నారు గట్టిగా. ఏంటండి ఇది అంటే ఇలా రాజకీయ కక్షల కోసం 6 monthsలో సెటిల్ చేయాల్సిన కేంద్రం, అది ఒక ఎక్కువ వస్తే తక్కువ వస్తే ఏం పోయిందని నాకు అర్థం కాదు, సెటిల్ అవుతుంది.